హలో ఫ్రెండ్స్, ఈరోజు నా బర్త్డేని మద్దాని స్వామి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఇక్కడ రోడ్ మీద దిగాము, ఆర్టీసీ బస్సులో వెళ్ళాము మేము టెంపుల్కి. మమ్మీ బయట టెంపుల్ బయట ఉన్న షాప్ దగ్గర కొబ్బరికాయ తీసుకుంటానన్నారు. ఈ లోపు నన్ను వీడియో తీసుకోమన్నారు. ఎక్కడికి వెళ్ళినా వీడియో కదా ఫస్ట్ మెయిన్ థింగ్. సో నేను వీడియో తీసుకుంటున్నాను. ఇది లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. ఇక్కడ నుంచి లోపలికి నడుస్తుంటే సూపర్ ఉంటుంది వైబ్ అయితే. చూసారు కదా, ఇప్పుడు నేను లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఒక సైడ్ పొలాలు, ఒక సైడ్ షాప్స్, సూపర్ ఉంది. చూసారు కదా పొలాలు ఎంత పచ్చగా ఎంత ఎలా ఉందో. మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నాము. మార్నింగ్ ఇక్కడికి వస్తే చాలా బాగుంటుంది అనమాట. షాప్స్ ఉన్నాయి, షాప్స్లో బండికి కట్టుకునే క్లాత్స్, వ్యాన్కి వాటికి కడతారు కదా, ఆంజనేయ స్వామి బొమ్మలు ఉన్నాయి, అవి ఉన్నాయన్నమాట. సో లోపలికి నడుచుకుంటూ వెళ్తున్నాను. నా చిన్నప్పుడు నేను ఇక్కడ ప్రతి బర్త్డేకి వచ్చేదాన్ని అనమాట. మా తాతయ్య తీసుకొచ్చేవారు. సో తాతయ్య తర్వాత లేని టైంలో నేను ఇక్కడికి రాలేదు. మళ్ళీ ఆ తర్వాత మా మమ్మీ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఈ బర్త్డే చాలా స్పెషల్ బర్త్డే, ఎందుకంటే మమ్మీతో ఫస్ట్ టైం ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాను అనమాట. ఇక్కడ ఈ టెంపుల్ చాలా ఫేమస్, ఎందుకంటే ఆంజనేయ స్వామి మధ్య చెట్టు కింద వెలిసారు. టెంపుల్ కూడా ఆ మధ్య చెట్టులోనే కట్టారనమాట. ఆ మధ్య చెట్టు కింద వెలిసిన ఆంజనేయ స్వామి చుట్టూరానే టెంపుల్ కట్టారు. గోపురం ఉండడం వల్ల సరిగ్గా కనపడలేదు. కాకపోతే నేను లోపల ప్రదక్షిణాలు చేసినప్పుడు మాత్రం క్లియర్ విజిబుల్ వచ్చింది. అక్కడ చూపిస్తాను నేను మీకు ఆ మధ్య చెట్టుని. లోపల ఆంజనేయ స్వామి ఫొటోస్ అవి బంద్ చేశారు, తీయకూడదని చెప్పి ట్రై చేశాను, బట్ వద్దన్నారు. సో వీడియోస్ అవి తీయలేదు. అయితే ఆంజనేయ స్వామి మధ్య చెట్టు కింద వెలిసారు. సో మధ్య ఆంజనేయ స్వామి టెంపుల్ అని ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. నాకు చాలా ఇష్టమైన ప్లేస్, మై ఫేవరెట్ ప్లేస్. బర్త్డే అప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే ప్లేస్ అనమాట ఇది. ఇక్కడ సింధూరం నేను డైలీ పెట్టుకుంటే, ఇక్కడ మా మమ్మీకి నేను ఎప్పుడో చెప్పాను ఫ్రెండ్స్, ఇక్కడ సింధూరం అయ్యేలోపు నన్ను ఆ టెంపుల్కి తీసుకెళ్ళమని. సో మమ్మీ తీసుకెళ్ళాను నా బర్త్డేకి. ఐఎమ్ సో హ్యాపీ. చూసారు కదా, దారిలో మొత్తం నడుచుకుంటూ వచ్చేసరికి టెంపుల్ గోపురం దగ్గరకు వచ్చాము. మధ్య చెట్టు కనపడదు, ఎందుకంటే ఆ గోపురం అడ్డొచ్చిందనమాట. చూసారు కదా, ఈ లోపల నుంచి మళ్ళీ షాప్స్ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ అని, బెలూన్స్ అని, బైక్కి కట్టుకునే క్లాత్స్ అని, గెదలని, కీ చైన్స్, ఇంకా చాలా ఉన్నాయి. చూసారు కదా, గెదలు అయితే సూపర్ ఉన్నాయి. చిన్నపిల్లనైతే బాగుండేది ఫ్రెండ్స్, మమ్మీ కొనిచ్చేది. ఇప్పుడు అడిగితే తిడతారు. తినేవి కూడా ఉన్నాయి ఇక్కడ. మమ్మీ ఫాస్ట్గా నడిచేస్తున్నారు ఫ్రెండ్స్, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎండ ఎక్కువైపోతుందేమో అని. శ్రీ మధ్యాంజనేయ స్వామి టెంపుల్ అనమాట. చూసారు కదా, టెంపుల్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. చాలా నాకు చాలా ఇష్టమైన టెంపుల్ అనమాట. లోపలికి వెళ్తున్నా, చూసారు కదా, ఒక గడప దాటాను. దండం పెట్టుకుంటూ వెళ్ళాలి కదా, గడప తొక్కకుండా. సో దండం పెట్టుకుని లోపలికి వెళ్ళాను అనమాట. మమ్మీ ఎక్కడున్నారని ఎత్తుక్కోవద్దు, ఇదిగోండి ఎల్లో డ్రెస్లో అక్కడే కనిపిస్తూ ఉంటారు. ఫాస్ట్గా రొటేట్ చేసేస్తున్నా చూపించాలని. ఇదే టెంపుల్ అనమాట, ధ్వజస్తంభం. చూసారు కదా, ఇప్పుడు మనం ఫస్ట్ బయట నేను కాళ్ళవి కడిగేసుకున్నాను ఫ్రెండ్స్, అక్కడ వీడియో తీయలేదు కాలు జారుతుందని. సో చూసారు కదా, ధ్వజస్తంభం అనమాట. ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేయాలంట. సో ధ్వజస్తంభం దగ్గర దండం పెట్టుకుని ప్రదక్షిణను స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ మొక్కుకుంటారు కూడా ఫ్రెండ్స్. అది కాగితం ఉంటుంది కదా, దాంతో పెన్తో టిక్కులు కొట్టుకుంటూ ప్రదక్షిణాలు కూడా చేస్తారు. ఇంకా నేను చాలామందిని చూశాను, తమలపాకులు కూడా హోల్డ్ చేసి తిరిగి ఒక ప్రదక్షిణానికి ఒక తమలపాకు ఆ ధ్వజస్తంభం లోపల వేసేస్తున్నారు. ఇటు సైడ్ నక్షత్రం అనమాట ఫ్రెండ్స్, సూపర్ ఉంది. నా నక్షత్రం కోసం నేను తెగెత్తుకేసుకున్నాను అక్కడ. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది గుడి చుట్టూ అనమాట. ప్రదక్షిణాలు చేయాలి కదా, ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి ప్రదక్షిణాలు చేస్తున్నాము. పాల పొంగలి, అది వెంకటేశ్వర స్వామి గుడి. నేను మీకు ఆ మద్దాని స్వామి టెంపుల్లో దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ కూడా చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా సూపర్ వైబ్ ఉంటుంది. ఎక్కడ కూడా మనకి నార్మల్ ఫీల్ రాదు, ఫుల్ డివోషనల్ ఫీల్ వస్తుంది. ఇక్కడ పెళ్ళి జరుగుతుంది, మండపం అనమాట. సూపర్ ఉంది, పెళ్ళి బాగా చేస్తున్నారు ఫ్రెండ్స్. వీడియో కోసం అక్కడ ఆగి వీడియో తీసుకుంటున్నా. ఏం అనలేదు నన్ను వీడియో తీసినా కూడా. పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు కరెక్ట్ టైంకి తీశాను వీడియో. చూసారు కదా, మండపం అనమాట. అది మద్దాని స్వామి గుడిలో టెంపుల్. గుడి బ్యాక్ సైడ్ ఉంది మండపం. ఇక్కడ డ్రమ్స్ కొడుతున్నారు, ఫుల్ వైబ్లో కొట్టారనమాట. సో అందుకే తీశాను ఫ్రెండ్స్ అది కూడా. చూసారు కదా, ఇక్కడ నుండి నేను మీకు ఆ మధ్య ట్రీ చూపిస్తాను. అదిగోండి పైన కనిపిస్తుంది కదా, అదే మధ్య ట్రీ అనమాట.
ఒక్క నిమిషం ఫ్రెండ్స్, బ్యాక్ నుంచి ఇంకా బాగా కనిపిస్తుంది అన్నారు మమ్మీ. ఆ పైన ఆకులు కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్, అది గుడి లోపల నుంచి వచ్చిన చెట్టు అనమాట. ఇది వచ్చిన ట్రీ అనమాట, ఇది మద్ది చెట్టు. సో అందుకే మజ్జాని స్వామి టెంపుల్ అని పేరైతే వచ్చింది. సో మళ్ళీ మనం మన ప్రదక్షిణ కంప్లీట్ చేద్దాం. పైన కూడా సీలింగ్ సూపర్ ఉందన్నమాట, ఫ్లవర్స్ అందుకే తీసాను. చూసారు కదా, ఫ్లవర్ సీలింగ్ అనమాట. ఇక్కడ పంతులు గారు కూర్చున్నారు, మరి ఏం చేస్తున్నారో తెలియదు నాకు, జస్ట్ నార్మల్ వీడియో తీశాను. టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట ఫ్రెండ్స్. అదిగోండి మధ్య చెట్టు పైన కనబడుతుందా మీకు, అది గుడి లోపల నుంచి బయటకు వచ్చిందనమాట ఈ చెట్టు. ఈ చెట్టు కిందే మనకు ఆంజనేయ స్వామి వెలిచారు. సో మజ్జాని స్వామి అని ఈ టెంపుల్ ఫేమస్ అయ్యింది. అలాగే నా ఫేవరెట్ ప్లేస్ కూడా అయ్యింది. ఇది గుడి సైడ్ అనమాట. దర్శనం చేసుకునే వాళ్ళు ఫ్రంట్ సైడ్ నుంచి ఈ లోపల నుంచి వెళ్ళాలన్నమాట. ఇది బయటకు వెళ్ళటానికి ఒక ద్వారం సైడ్ ఉందన్నమాట. ఇటు నుంచి కూడా మనం టెంపుల్ బయటకు వెళ్ళొచ్చు దర్శనం చేసుకున్న తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ధ్వజస్తంభం దగ్గరికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది కూడా మండపం అనుకుంటా మేబీ. మమ్మీ ఫ్రెండ్స్ హలో చెప్పండి. మా మమ్మీకి నేను ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే, ఎందుకంటే నాకు ఇష్టమైన నా ఫేవరెట్ టెంపుల్కి తీసుకొచ్చారు, మజ్జాని స్వామి టెంపుల్కి. చూసారు కదా ఎంత స్లోగా నడుస్తున్నారో. కొంచెం ఫాస్ట్గా నడిపించాలి ఫ్రెండ్స్, ఎలా అయినా నడిపించేస్తాం ఇంకో వీడియోలో. వచ్చేసాం మనం ధ్వజస్తంభం దగ్గరికి. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యామో అక్కడికి. చూసారు కదా మజ్జాని స్వామి టెంపుల్ లోపల ఆంజనేయ స్వామి ఉన్నారు. చెట్టు కింద వెలిచారనమాట ఆంజనేయ స్వామి. ఇటు నుండి దర్శనం అనమాట. ఫ్రీ దర్శనం అయితే, ఉచిత దర్శనం అయితే ఇటు 30 రూపీస్ కట్టి వెళ్తే అటు నుంచి వెళ్ళాలన్నారు. అదిగోండి మజ్జాని స్వామి. చూసారా ఫ్రెండ్స్, కష్టపడి వీడియో తీశాను. మీకు మజ్జాని స్వామిని చూపించినందుకన్నా మీరు నాకు లైక్ కొట్టాలి. ప్రసాదం తీసుకుందామన్నారు, సో అందుకే వెళ్తున్నాము. అక్కడ ప్రసాదం తీసుకోవాలి అంట, మమ్మీ చెప్తున్నారు. ఫస్ట్ అయితే టికెట్ తీసుకోవాలంట ఫ్రెండ్స్. ఇక్కడ మాకు అది తెలియక మేము డైరెక్ట్ ప్రసాదం కౌంటర్కి వెళ్ళి అక్కడే డబ్బులు ఇస్తుంటే, ఫస్ట్ అక్కడ టికెట్ తీసుకుని అప్పుడు రావాలమ్మా ఇక్కడ ప్రసాదం ఇస్తామని చెప్పారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వెళ్ళి ప్రసాదం తీసుకుని వచ్చాను. పంతులు గారు చేతిలో ఏదో పట్టుకుని వెళ్తున్నారు ఫ్రెండ్స్, క్లాత్ కవర్ చేసి ఉంది. డ్రమ్స్ కొట్టుకుంటూ ఆంజనేయ స్వామి టెంపుల్ లోపలికి తీసుకెళ్లారు. కాసేపు అక్కడ కూర్చుని ప్రసాదం అది తిన్నాం మేము. తర్వాత పాలు పొంగలి చూద్దాం వెళ్దామని చెప్పి మమ్మీ చెప్తే ఓకే అని చెప్పి ప్రసాదం తినేసిన తర్వాత వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో తీపించుకున్నాను, స్పాట్ ఫోటో. అదే నా చేతిలో ఉంది, పట్టుకుని వెళ్తున్నాను నేను. చూడండి అదిగోని స్పాట్ ఫోటో తీపించుకున్నాను నేను. అంటే మజ్జాని స్వామి మమ్మీకి నాకు మధ్యలో కనిపించేలా తీశారు. సూపర్ తీస్తున్నారు ఫ్రెండ్స్. స్పాట్ ఫోటో ఖచ్చితంగా తీపించుకోండి వెళ్తే మాత్రం. చూసారు కదా, ఇందాక మనం చూసిన పెళ్ళి, అది రిలేటివ్స్ పెరిగిపోయారు ఫ్రెండ్స్, చుట్టాలు ఎక్కువ వచ్చేసారు. పాల పొంగిల్ అనమాట. ఇది గుడి సైడ్ ఉంది. వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏనంట. రాశివనము, ఇందాక మనం చూసింది నక్షత్రవనము, ఇది రాశివనము. ఇక్కడ ఎత్తుక్కోలేదులేండి ఫ్రెండ్స్ రాశివనం కోసం. నక్షత్రవనంలో మాత్రం ఫుల్ ఎత్తుకేసాం మేము. ఇదిగోండి ఫ్రెండ్స్ పెళ్ళి జరుగుతుంది అక్కడ, డ్రమ్స్ కొడుతున్నారు. ఇలా మమ్మీ మాయమైపోయారు ఫ్రెండ్స్. ఏంటా అని చూస్తే అప్పుడే లోపలికి వెళ్ళిపోయారు. పాల పొంగలి ఫ్రెండ్స్, పాల పొంగలి అంటే ఏంటో నాకు సరిగ్గా తెలియదు, కానీ ఇది మాత్రం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఫ్రెండ్స్. మజ్జాని స్వామి గుడికి పక్కనే ఉంది. ధ్వజస్తంభం చూసారు కదా, ఇంకా ధ్వజస్తంభం దండం పెట్టుకుని లోపలికి వెళ్ళిపోయాను. లోపలైతే చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్, చాలా చల్లగా ఉంది, చాలా హ్యాపీగా ఉంది. ఇది స్వామివారి అద్దాల మండపం అంట, వెంకటేశ్వర స్వామి అద్దాల మండపం అది. మజ్జాని స్వామి దగ్గర ప్రసాదం అది తీసుకుని కూడా ఇక్కడికి వచ్చి కూర్చుని తింటున్నారు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. దిస్ ఇస్ మై మినీ వ్లాగ్. టాటా, సీ యూ.